అజ్ఞాతపురం అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో శంకరయ్య, పార్వతి అనే దంపతులున్నారు. వాళ్ళకి 2 పిల్లలు. మొదటమ్మాయి రాధిక, రెండో అమ్మాయి రవళి. వాళ్లది మధ్యతరగతి కుటుంబం కావడంతో తండ్రి పై చదువులు ఇద్దరినీ చదివించలేక సతమతమవుతున్న సమయంలో రాధిక తండ్రితో ఇలా అంది. నాన్నా, మీరు మా చదువుల గురించి బాధపడాల్సిన అవసరం లేదు. నాకు చదువుకోవాలన్న ఆసక్తి లేదు. మీరు చెల్లినే బాగా చదివించండి. తను చదువుకుంటే అంతే చాలు. ఆ మాట విన్న తండ్రి బాధగా, నువ్విలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావో నాకు తెలియదనుకుంటున్నావా? అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. నేను చెల్లిని బాగా చదివిస్తానులే అంటూ చెప్పాడు. తను చాలా సంతోషించింది. కాని తండ్రి మనసులో బాధ పెద్దమ్మాయి చదువుకోవటం లేదని. రవలి కాలేజ్కి వెళ్తుంది. రాధిక మాత్రం ఇంట్లోనే తల్లికి ఇంటి పనుల్లో సాయం చేస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. రాధిక ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక బట్టలు కుట్టటం, తనకొచ్చిన చిన్న చిన్న బొమ్మలు తయారు చేయటం లాంటివి చేస్తుండేది. అలా సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా దాచుకునేది. రవళి చదువు పూర్తయింది. ఇప్పుడు తండ్రికి సమస్య ఎక్కువైంది. 2 పిల్లలకి పెళ్లిళ్లు చెయ్యాలి. ఒకరోజు శంకరయ్య, పార్వతి ఇద్దరూ కూడా గుడికి వెళ్తుండగా ఇంతలో పంతులు గారు ఎదురయ్యారు. ఈ రోజు గుడి ప్రాంగణంలో ఎవరూ ఉండకూడదు, అందుకే ద్వారాలు తీయలేదు. పైగా మీ ఇంటికే బయలుదేరుతున్నాను. మా ఇంటికెందుకు పంతులు గారు? నాకర్థమైంది పంతులు గారు, సంబంధాల గురించే కదా? అవునమ్మా, మంచి సంబంధం మీ పెద్దమ్మాయికొచ్చింది. వాళ్ళకి చదువులు, కట్నాలు ఇవేమీ అవసరం లేదు. అమ్మాయిని అబ్బాయి ఎక్కడో చూశాడంట. ఇక ఇంట్లో కూడా పట్టుబట్టుకొని కూర్చున్నాడు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని. అందుకు వాళ్ళిద్దరూ చాలా సంతోషించారు. వాళ్లని పెళ్లి చూపుల కోసం రమ్మని చెప్పారు. పంతులుగారు కూడా సరేనన్నారు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్లారు. ఇంటి దగ్గర పార్వతమ్మ రాధికతో, అమ్మా రాధిక, నీ అదృష్టం పండిందే. కోటీశ్వరుల సంబంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. అబ్బాయి శేఖర్ నిన్నే చేసుకుంటానన్నాడంట. వాళ్ల సంగతి తెలిసిందే కదా. ఇక్కడే 3 ఇళ్లున్నాయి. పట్నం వెళ్లి ఇంకా బాగా సంపాదించారు అని గొప్పగా చెప్పింది. అందరూ సంతోషిస్తుంటే రాధిక మాత్రం ఆలోచిస్తూ ఉంది. తల్లి దాన్ని గమనించి ఏమైందని అడగ్గా, అమ్మా, ఈ పెళ్లి నాకొద్దు. ఈ సంబంధం రవళికి చెయ్యండి అని గట్టిగా అనడంతో, ఏంటే పిచ్చిదానా, అబ్బాయి నిన్నిష్టపడ్డాడు. పైగా అంత పెద్ద ఇల్లు, ఆస్తిపాస్తులు. నువ్వు మహారాణిలా ఉంటావు. ఎందుకు చెప్తున్నానో ఆలోచించు. వద్దంటావేంటి? ఆ మాటలకి రాధిక ఏడుస్తూ, అదేనమ్మా నేను భయపడేది. నేను చదువుకోలేదు. రేపా పెద్ద ఇంట్లో అడుగు పెడితే ఆ అబ్బాయి పక్కన భార్యలా కాదు, పని మనిషిలా కనిపిస్తాను. 4 ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడలేను. నలుగురిలో ఆ అబ్బాయి పరువు తీయలేను. కాని రవళి అలా కాదు. చదువుకుంది, తెలివైనది. ఆ ఇంటికి కోడలిగా, ఆ అబ్బాయికి భార్యగా తనే సరిపోతుంది. నా చెల్లి ఆ ఇంట్లో మహారాణిలా ఉండటమే నాకు కావాలి. రాధిక మాటలకు శంకరయ్యకి, పార్వతికి నోట మాట రాదు. తన చెల్లి భవిష్యత్తు కోసం అక్క ఎంత దూర ఆలోచన చేసిందో అర్థమై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు శేఖర్ కుటుంబం పెళ్లి చూపులకొచ్చారు. శేఖర్, అతని తల్లిదండ్రులు హాల్లో కూర్చొని ఉన్నారు. రాధిక అందరికీ నమస్కారం చేస్తుంది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే, రాధిక గారు, మిమ్మల్ని గుళ్ళో చూసినప్పుడే నిర్ణయించుకున్నాను, మీరే నా అర్థంకి కావాలని. మీ అభిమానానికి సంతోషమండి. కాని ఒక్కసారి ఆలోచించండి. దాంపత్యమంటే కేవలం అందం చూసి చేసుకునేది కాదు. ఆలోచనలు కూడా కలవాలి. నేను చదువుకోలేదు. రేపు మీ బిజినెస్ పార్టీలోనో మీ ఫ్రెండ్స్ ముందో నేను తలవంచుకొని నిలబడాలి. అది మీ హోదాకి మంచిది కాదు. శేఖర్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. రాధిక రవళిని పిలిచి తన పక్కన నిలబడమని చెప్పింది. రవళి అక్కడికొచ్చి నిలబడింది. ఇదిగోండి, ఇది నా చెల్లి రవళి. డిగ్రీ చదివింది, తెలివైనది, విద్యావంతురాలు. మీ ఇంటి గౌరవాన్ని, మీ స్థాయిని నిలబెట్టగల సమర్థురాలు. దయచేసి నా చెల్లిని మీ భార్యగా చేసుకోండి. అప్పుడు నాకన్నా ఎక్కువ సంతోషించే వాళ్ళెవ్వరూ ఉండరు. ఇక శేఖర్ తల్లిదండ్రులు ఏమీ మాట్లాడరు. శేఖర్ కూడా ఆలోచనలో పడ్డాడు. మనసులో, చదువుకున్న రవళి అయితే నాకు అన్ని విధాలా తోడుగా ఉంటుంది. దీని గురించి ఆలోచించాలి
అనుకుని వాళ్లతో అదే విషయం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. శంకరయ్య కుటుంబం ఆలోచనలో పడింది. వాళ్ళు ఏం చెప్తారన్న దానిపై కంగారు పడుతుంటారు. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు శేఖర్ వాళ్ల దగ్గర నుండి కబురొస్తుంది. శేఖర్ రవలిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడని. ఆ విషయం తెలుసుకుని కుటుంబం చాలా సంతోషిస్తుంది. కొద్ది రోజుల్లోనే వాళ్ళిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. రవళి పట్టుచీర కట్టుకుని నగలతో మెరిసిపోతూ కారులో అత్తారింటికెళ్ళింది. రాధిక వెళ్తున్న తన చెల్లివైపు చూసి మురిసిపోయింది. చాలా సంతోషంగా అలా జరిగిపోయింది. కొన్ని రోజుల తరువాత రవళి దగ్గరి నుండి ఎలాంటి కబురు ఉండదు. ఫోన్ చేసినా తను జవాబివ్వదు. ఆ విషయం గురించి తల్లి, తండ్రి, రాధిక ముగ్గురూ కంగారు పడతారు. అదే సమయంలో రాధిక, నాన్న, మీరేం కంగారు పడకండి. చెల్లెలు కొంచెం పని హడావిడిలో ఉండుంటుంది. అందుకే మనకెలాంటి కబురు అందించలేదు. ఎక్కడున్నా తను సంతోషంగా ఉండడమే కదా మనకు కావాల్సింది అని సర్ది చెప్పింది. సడన్ గా 2 వారాల తరువాత తండ్రి ఆరోగ్యం దెబ్బతింది. అతను మంచాన పడ్డాడు. తండ్రిని బ్రతికించుకోవడం కోసం వాళ్ల దగ్గర డబ్బు లేదు. తల్లి పార్వతమ్మ, అమ్మా రాధిక, ఏదో రకంగా నువ్వు చెల్లి దగ్గరికెళ్ళు. మీ నాన్న గురించి చెప్పు. వాళ్ళు ఖచ్చితంగా సాయం చేస్తారు. ఈ సమయంలో వాళ్ళని అడగకూడదని మౌమాటంగా కూర్చుంటే సరిపోదుగా. అందుకు రాధిక సరేనని పట్నం బయలుదేరింది. తనక్కడికి వెళ్లిన తరువాత గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ ఆమెని చూసి, ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? లోపల మా చెల్లెలుందండి. తన పేరు రవలి. నేను తన కోసమే వచ్చాను. కొంచెం తనతో మాట్లాడాలి. ఆ మాటలు విని వాచ్మెన్, నీ అవతారమేంటి? నువ్వేంటి? అమ్మగారికి నీకు పోలికేంటి? నువ్వు అక్క అని చెప్తున్నావు? పిచ్చోడిలాగా కనిపిస్తున్నానా? అయినా కూడా ఆమె లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు వాచ్మెన్ ఆమెని బయటికి నెట్టేశాడు. అప్పుడే అటుగా కారులో వెళ్తున్న రవలి ఇదంతా చూసింది. కాని చూడనట్టుగా వెళ్ళిపోయింది. అది గమనించిన రాధికకి విషయం అర్థమైంది. రాధిక కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నా వాటిని దిగమింగుకొని ఇంటికి తిరుగు ప్రయాణమైంది. ఆ దారి పొడవునా చెల్లి రవలి కారులో వెళ్తూ తనని చూసి చూడనట్టుగా ముఖం తిప్పుకున్న దృశ్యమే కళ్ల ముందు మెదులుతోంది. రక్త సంబంధం కంటే ఆస్తిపాస్తుల బంధమే గొప్పదైపోయిందా రవళి? ఈరోజు నాన్న ప్రాణాల కోసం వస్తే కనీసం మనిషిగా కూడా చూడలేకపోయావా అని మనసులో కుమిలిపోతూ ఇంటికి చేరుకుంది. హాస్పిటల్లో మంచం మీద నీరసంగా ఉన్న శంకరయ్య పక్కనే కన్నీళ్లు పెట్టుకుని కూర్చున్న పార్వతమ్మ, రాధిక రాక కోసం ఆశగా చూస్తున్నారు. రాధిక లోపలికి రాగానే పార్వతమ్మ, ఏవైందే రాధిక? చెల్లేమంది? డబ్బిస్తానందా? మీ నాన్న ఆపరేషన్కి ఏర్పాట్లు చెయ్యమందా అని ప్రశ్నల వర్షం కురిపించింది. రాధిక తన తల్లిదండ్రులకి నిజం తెలియకూడదని అబద్ధం చెప్పక తప్పలేదు. అమ్మా, నేను వెళ్ళాను. కాని అక్కడ రవలి లేదు. వాళ్ళ అర్జెంటు పని మీద ఫారెన్ వెళ్లారంట. వాచ్మెన్ చెప్పాడు. ఫోన్లు కూడా కలవవంట అంటూ చెప్పింది. ఆ మాట వినగానే శంకరయ్య, పార్వతమ్మ కుప్పకొలిపోయారు. ఇప్పుడెలాగే మీ నాన్ననెలా బ్రతికించుకోవాలి? సరిగ్గా అప్పుడే అక్కడికి సురేష్ అనే వ్యక్తి వచ్చాడు. సురేష్ ఆ ఊళ్ళోనే చిన్న ఉద్యోగం చేసుకుంటూ అందరికీ సాయం చేసే మంచి మనిషి. పైగా వాళ్లకి దూరపు బంధువు. అత్తయ్యా, మీరు కంగారు పడకండి. మావయ్య గారికి ఏం కాదు. నేను డాక్టర్ గారితో మాట్లాడాను. ఆపరేషన్కి కావలసిన డబ్బు నేను కట్టేశాను అంటూ చెప్పాడు. ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. సురేష్ గారు, అంత డబ్బు మీకెక్కడిది? మాకోసం ఎందుకింత పెద్ద సాయం చేస్తున్నారు? డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు రాధిక గారు, కాని మనుషులు పోతే తిరిగి రారు కదా. ఆ రోజు మా అమ్మ చనిపోయే చివరి నిమిషంలో మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా ఎవరూ లేరు. అప్పుడు మా అమ్మకి మీరు సాయం చేశారు. దురదృష్టవశాత్తు అమ్మని కాపాడుకోలేకపోయాను. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. శంకరయ్య గారు నాకు తండ్రి లాంటి వారు మీరు. ఆయన కళ్లలో ప్రాణముండగా జేబులో డబ్బు లేదని ఆగిపోకూడదు. అతని మాటలకు వాళ్ళు చాలా సంతోషించారు. తరువాత ఆపరేషన్ జరిగిపోవటం, అతను క్షేమంగా ఇంటికి రావటం జరిగింది. రోజులు గడుస్తాయి. ఒకరోజు శంకరయ్య, పార్వతమ్మ ఒక నిర్ణయానికొచ్చారు. వాళ్ళు రాధికని పిలిచి కూర్చోబెట్టారు. అమ్మా రాధిక, కష్టంలో ఉన్నప్పుడు సురేష్ మనల్ని ఆదుకున్నాడు. వాడిక వెనక ముందు ఎవరూ లేరు. వాడి మంచితనం చూస్తే ముచ్చటేస్తుంది. నేను వాడికిచ్చి పెళ్లి చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావనిపిస్తుంది. నీ అభిప్రాయం చెప్తావా?
రాధిక ఆలోచనలో పడింది. రవళిలా కోటీశ్వరుడు కాకపోయినా కష్టంలో తోడుండే మనిషి సురేష్ అని అర్థం చేసుకుని పెళ్లి కొప్పుకుంది. పెళ్లి ముహూర్తం నిశ్చయమవుతుంది. పెళ్లి పత్రికలు రాస్తుండగా పార్వతమ్మ అమాయకంగా, రాధిక, ఎలాగూ పెళ్లి కుదిరింది కదా. రవళి వాళ్ళు ఫారెన్ నుండి వచ్చేస్తుంటారుగా. పాపం అక్క పెళ్లి చూడలేదని బాధపడుతుంది. మనం వెళ్ళి పిలుద్దాం పదా. కనీసం కబురు పెట్టినా వాళ్లే వస్తారుగా అనగానే రాధిక కంగారు పడింది. నిజం తెలిస్తే తల్లిదండ్రులు బాధపడతారని, వద్దులేమ్మా, వాళ్ళిప్పుడే రారు. పైగా పెద్ద పెద్ద బిజినెస్ వ్యవహారాలు. మనమిప్పుడు వెళ్లి పిలిచినా రాలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు బాధపడతారు. మనము బాధపడాలి. నా పెళ్లి మీ చేతుల మీదుగా మన ఊరి మనుషుల మధ్య సాదాసీదాగా జరగటమే నాకిష్టం. ఆడంబరాల కోసం పిలిచి వాళ్లని ఇబ్బంది పెట్టద్దు. నా చెల్లెక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు. నా పెళ్లికి తను రాకపోయినా తన మనసు ఇక్కడే ఉంటుందని అనుకుంటాను. ఆ మాటలకి తల్లిదండ్రులు ఒప్పుకుంటారు. కాని రాధిక మనసులో మాత్రం, రవళి చాలా మారిపోయింది. డబ్బు వ్యామోహంలో మునిగిపోయింది. తనకి కుటుంబం మీద ప్రేమ కంటే డబ్బు మీద ఆశుంది. ఇక తను మనల్ని ఏం పట్టించుకుంటుందిలేమ్మా అనుకుని చాలా బాధపడింది. కొన్ని రోజుల తరువాత పెళ్లి జరిగింది. సురేష్, రాధిక చాలా సంతోషంగా తల్లిదండ్రులతో పాటే కలిసున్నారు. అలా కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోయాక శంకరయ్యకొక్కసారిగా గుండెలో నొప్పి మొదలైంది. అతనక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రాధిక, సురేష్, పార్వతమ్మ ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఆ ఇంటి పెద్ద దిక్కు రాలిపోయింది. ఆ రాత్రి ఆ ఇంట్లో ఏడుపులతో తెల్లవారింది. అప్పుడు రాధిక సురేష్తో, నాన్న పోయారన్న విషయం రవలికి తెలియాలి. తను కనీసం చివరి చూపైనా చూసుకుంటుంది. మనం వెళ్ళి పిలుద్దాం పదండి. సురేష్, రాధిక ఇద్దరూ కలిసి రవళి ఇంటికి బయలుదేరారు. అక్కడికి వెళ్లగానే వాచ్మెన్ వాళ్ళని అడ్డుకున్నాడు. ఎక్కడికి? ఎవరు మీరు? లోపలికెళ్ళాలంటే పర్మిషన్ ఉండాలి. ఉందా? అయ్యా, నేను రవళి అక్కని. మా నాన్నగారు చనిపోయారు. ఈ విషయం చెప్పడానికే వచ్చా. ప్లీజ్ లోపలికి వెళ్ళనివ్వండి అని ఏడుస్తూ వేడుకుంది. సర్లే, లోపలికెళ్ళి నేను విషయం చెప్పొస్తాను అని లోపలికి వెళ్లి తిరిగొచ్చాడు. మేడం గారు ఎవరినంటే వాళ్ళని లోపలికి రానివ్వద్దన్నారు. మీరు అబద్ధం చెప్తున్నారని మేడం చెప్పారు. మీరెవరో తెలీదంట. మీ నాన్న చనిపోతే మేడం గారికి ఏం సంబంధం? ఇక్కడ గొడవ చేయకుండా వెళ్ళిపోండి అని కఠినంగా చెప్పాడు. ఆ మాటకి రాధిక రక్తం మరిగిపోయింది. తను పెద్దగా అరుస్తూ, రవళి, బయటికి రావే. నాన్న పోయారు. ఆయన్ని చివరి సరి చూడ్డానికి కూడా రావా? ఆస్తిపాస్తులొస్తే మనుషుల్ని మర్చిపోతావా? నాన్న నిన్ను తలుచుకొని ఎలా ప్రాణం విడిచారో తెలుసా? నీకోసం నా చదువుని, నా జీవితాన్ని త్యాగం చేశానే. దానికి నువ్విచ్చే బహుమతిదేనంటే కనీసం తండ్రి శవానికి నివాళులర్పించడానికి కూడా నీకు సమయం దొరకట్లేదా? బాధపడకు. ఆ అమ్మాయికి డబ్బు కావాలని గట్టిగానే నిర్ణయించుకున్నట్టుంది. ఇక ఇక్కడ ఉండే సమయం వృధా చేయటం అనవసరం. తొందరగా వెళ్దాం పదా. రాధిక దారి పొడవునా కుమిలి కుమిలి ఏడ్చింది. ఇంటికొచ్చాక శంకరయ్య అంత్యక్రియలు సురేష్ దగ్గరుండి కొడుకులా జరిపించాడు. కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక ఆ రోజు సాయంత్రం ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. పార్వతమ్మ గోడకున్న శంకరయ్య ఫోటో వైపు చూస్తూ, రాధిక, మీ నాన్నకి రవళి అంటే ఎంత ప్రాణమో నీకు తెలుసు కదా. చిన్నప్పుడు దానికి చీమ కుడితేనే విలవిలలాడిపోయేవాడు. అలాంటిది తండ్రిని చివరి చూపు చూడలేక ఎంత బాధపడుతుందో నా తల్లి. తల్లి మాటలకి రాధిక కళ్లలో నీళ్లు తిరిగాయి. తల్లిని ఓదారుస్తూ తన మనసులో, అమ్మా, పేగుబంధం కంటే పైసల బంధం గట్టిదనుకుంది రవళి. మనం పేదవాళ్లమమ్మా. మన ప్రేమని అర్థం చేసుకునేంత పెద్ద మనసు ఆ కోటీశ్వరురాలికుండదు. ఆస్తి కోసం తండ్రిని మర్చిపోయిన దాన్ని తలచుకొని నువ్వు బాధపడకు. నాన్న ఆత్మ శాంతించాలంటే మనం ధైర్యంగా ఉండాలి అని తనలో తానే బాధపడింది. ఇంక వాళ్ళెప్పుడొస్తారంట? ఇక్కడింత జరుగుతున్నా తనకేం తెలియట్లేదు. నాకు బాధగా ఉందే. అసలు తను ఎలా ఉందోనని భయంగా ఉంది అని మరింత ఏడుస్తుంది పార్వతమ్మ. రాధిక, సురేష్ ఇద్దరూ కూడా ఆమెకి ధైర్యం చెప్పారు. ఇక రోజులు గడుస్తున్నాయి. జరిగింది మరిచిపోయి ఎవరిపాటికి వాళ్లు పనిలో మునిగిపోయారు. ఒకరోజు ఉదయం తెల్ల చీరతో రవళి ఇంటికొచ్చింది. దాన్ని చూసి వాళ్లు ముగ్గురూ ఆశ్చర్యపోయారు. రవళి సరాసరి ఏడుస్తూ ఎదురుగా ఉన్న తండ్రి ఫోటోని పట్టుకుని,
నాన్న, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావా నాన్న? కనీసం నాకు చివరి చూపు కూడా దక్కలేదు నాన్న. నన్ను క్షమించు. నేను పాపం చేశాను, అందుకే నేను నరకం అనుభవిస్తున్నాను అని పెద్ద పెద్దగా ఏడుస్తుంది. ఆమె ఏడుపుతో అక్కడ వాళ్ళు ముగ్గురు అలాగే చూస్తూ ఉండిపోయారు. రాధిక మాత్రం కోపంగా, ఏంటే కొత్త నాటకానికి తెరతీయడానికొచ్చావా? నీ నాటకాలు నాకింకా తెలియదనుకుంటున్నావా? డబ్బు మోజులో ఇన్నాళ్ళు బాగానే ఉన్నావుగా, ఆస్తులు పాస్తులు అంటూ. ఎందుకిప్పుడిదంతా చేస్తున్నావు? నిజం చెప్పు అని గట్టిగా అడిగింది. ఏంటే నీ చెల్లెలి గురించి అలా మాట్లాడుతున్నావు? తను చాలా రోజుల తరువాత ఇంటికొచ్చింది, కానీ ఇలాంటి బట్టలతో వచ్చింది. నువ్వేమో తనతో అలా మాట్లాడుతున్నావు. అప్పుడు రాధిక జరిగిన విషయమంతా తల్లికి చెప్పింది. అది విని ఆమె కోపంగా, ఓసై పాపిష్టిదానా, నువ్విలాంటి దానివని నాకు తెలీదు. నీకు మీ అక్క పెళ్లి చేసింది కదా, ఆ డబ్బెక్కడి నుండొచ్చిందనుకున్నావు? తను కష్టపడి దాచిన డబ్బు తక్కువ వడ్డీలకి తిప్పి ఆ డబ్బు మొత్తం తీసుకొచ్చి నీ పెళ్లి చేసింది. తనకి వచ్చిన సంబంధం కూడా వద్దనుకొని గొప్పింటికి నిన్ను కోడల్ని చేసింది కదే. నువ్వు చదువుకోవాలని తన చదువుని త్యాగం చేసింది. అలాంటి దాన్ని కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదా అంటూ తిడుతుంది. అప్పుడు రవళి ఏడుస్తూ, మీరందరూ అనుకున్నట్టు నేనేమక్కడ సంతోషంగా లేను. అసలక్కడేం జరిగిందో మీకు తెలుసా అంటూ గతం చెప్పటం మొదలెట్టింది. అక్క, నేనా ఇంట్లో అడుగు పెట్టిన రోజే నా సంతోషమంతా చచ్చిపోయింది. పెళ్లి జరిగిన మొదటి రాత్రే నాకసలు నిజం తెలిసింది. ఆ రోజు గదిలోకి శేఖర్ గారొచ్చారు. నేనెంతో ఆశగా ఆయనతో మాట్లాడబోతుంటే ఆయన కోపంగా, చూడు రవలి, ఈ పెళ్లి మా అమ్మ బలవంతం మీద చేసుకున్నాను. నువ్వు అందంగా ఉన్నావని, డిగ్రీ చదివావని మా అమ్మకి నచ్చావు. మా బిజినెస్ సర్కిల్లో చెప్పుకోవడానికి ఒక చదువుకున్న అందమైన తోలుబొమ్మ కావాలి. అందుకే నిన్ను సెలెక్ట్ చేశారు. అంతే తప్ప నీ మీద నాకేం ప్రేమ లేదు. నాకు మీ అక్క అంటేనే ఇష్టం. నా పర్సనల్ లైఫ్లోకి నువ్వు రాకూడదు. నీ లిమిట్స్లో నువ్వుండు అని మోహన్ మీదే చెప్పేసి పడుకున్నారు. ఆ మాటతో నాకు చాలా భయం వేసింది. ఏం చెయ్యాలో అర్థం కాక అలాగే ఏడుస్తూ పడుకున్నాను. మా అత్తగారు శకుంతలాదేవి బయట ప్రపంచానికి సంఘ సంస్కర్తలా కనిపిస్తుంది, కానీ ఇంట్లో ఒక రాక్షసి. ఇంట్లో 2 పని మనుషులున్నా నా దగ్గరికొచ్చి, నువ్వు మధ్యతరగతి దానివి. ఆకలి విలువ, పని విలువ నీకు బాగా తెలుస్తుంది. అందుకే ఇల్లు శుభ్రం చేయటం, వంట చేయటం నువ్వే చెయ్యి. అది కూడా రుచిగా చెయ్యాలి. నేను వంట చేస్తానత్తయ్యా, కానీ నాకు కొంచెం సాయం చెయ్యండి. నాకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. ఏంటి, నన్ను సాయం చేయమంటావా? నీ బాబుకి కట్నం ఇవ్వడానికి కూడా స్తోమత లేదు. కేవలం మా దయ వల్ల ఇంట్లో అడుగు పెట్టావు. ఇక్కడ 3 పూటలా సంతోషంగా తినొచ్చు. విశ్వాసమున్న కుక్కలాగా మాట్లాడకుండా నీ పని నువ్వు చేసుకో అని పొగరుగా వెళ్ళిపోయింది. శేఖర్ గారికి వాళ్ళమ్మంటే చచ్చేంత భయం. ఆయనొక కీలుబొమ్మ. ఆఫీస్ నుండి రాగానే అమ్మతోనే ఉండేవారు. నన్ను కనీసం మనిషిగా కూడా చూసేవారు కాదు. ఎప్పుడైనా నేను ఆయన దగ్గరికెళ్ళి, ఏవండి, మీ అమ్మగారు నన్ను చాలా మాటలు అంటున్నారు, కొంచెం చెప్పండి. నా చేత కఠినమైన పనులన్నీ చేయిస్తున్నారు, అవన్నీ చేయలేకపోతున్నాను. కొంచెం మీరే దాని గురించి మాట్లాడండి. మా అమ్మ ఏం చేసినా నీ మంచికి చేస్తుంది. నువ్వు ఓర్పుగా ఉండటం నేర్చుకో. నీకేం తక్కువ చేయట్లేదు కదా. తిండి పెడుతున్నాం, బట్టలిస్తున్నాం, ఇంకేం కావాలి? నీ స్థాయికి ఇదే ఎక్కువ అని అవమానంగా మాట్లాడేవారు. నాకు ఆ ఇంట్లో ఎవ్వరితోనూ మాట్లాడే స్వేచ్ఛ లేదు. పెళ్లైన వారం రోజులకే నా ఫోన్ లాక్కున్నారు. చూడు, నువ్వు కోటీశ్వరుల ఇంటి కోడలివి. ఆ చిల్లర వాళ్లతో గంటలు గంటలు ఫోన్లో మాట్లాడడం మా ఇంటికి అవమానం. ఇక నుండి నువ్వెవ్వరికీ ఫోన్ చేయడానికి వీల్లేదు. ఎవరైనా చేస్తే మేమే మాట్లాడతాం అని నా ఫోన్ తీసుకుని పగలగొట్టేశారు. అందుకే అక్క, నేను మీకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేకపోయాను. మీరు చేసిన మేడం బిజీగా ఉన్నారని పనివాళ్లతో చెప్పించేవాళ్లు. మరి ఆ రోజు నేను నాన్న ఆరోగ్యం బాలేదని మీ ఇంటికొచ్చాను. ఆ రోజు కార్లో నన్ను చూస్తూ వెళ్ళావుగా, అదేంటి మరి? అక్క, ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. నువ్వింటికొచ్చిన రోజు గేటు దగ్గర నువ్వు వాచ్మెన్తో గొడవ పడటం నేను చూశాను.
కార్ ఆపమని నేను డ్రైవర్తో చెప్పాను. అప్పుడు మా అత్తగారు, ఎక్కడికే వెళ్తున్నావు? ఆ బిచ్చగత్తని కలవడానికా? ఈరోజు మీ అక్కని లోపలికి రానిస్తే రేపు మీ అమ్మని నాన్నని అందర్నీ తీసుకొచ్చి మా ఇంటిని సత్రం చేస్తావు. చూడు, నువ్వు గాని కిందికి వెళ్ళావో లేదా కార్ డోర్లో నుండి అరిచావో ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి మీ అక్క మా ఇంట్లో దొంగతనానికి వచ్చిందని కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు మీ అక్క జైలుకెళ్తుంది. మీ నాన్న ఆ అవమానంతో చస్తాడు. అది నీకు కావాలా? అంటూ బెదిరించింది. ఆ మాటకి భయపడిపోయాను. అందుకే ఏం చెయ్యలేక అక్కడే నిన్ను చూస్తూ కారులో లోపలికెళ్ళిపోయాను. నువ్వు గేటు బయట ఎంత ఇచ్చావో నేను గదిలోకెళ్ళి అంతకంటే ఎక్కువ ఇచ్చానక్క. నా కళ్ళ ముందే నువ్వు అవమానపడి వెళ్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాను అని రవలి బావురుమంది. ఆ మాటలు వింటుంటే రాధిక కళ్ళలో నీళ్లు తిరిగాయి. చెల్లిని అపార్థం చేసుకున్నందుకు చాలా బాధపడింది. అప్పుడు సురేష్, మరి మీ నాన్న చనిపోయినప్పుడు మేమొచ్చాం కదా, అప్పుడేమైంది? వాచ్మెన్ లోపలికొచ్చి జరిగిన విషయం చెప్పాడు. ఆ మాట వినగానే మా అత్తగారు, డబ్బు కోసం నాటకాలాడి చాలా మంది వస్తుంటారు. నువ్వు వాళ్ళ మాటలు నమ్మి లోపలికి పంపించకు. అసలు నా కోడలికి తండ్రే లేడు అని కట్టుకథలు చెప్పి అతన్ని పంపించేసింది. ఆ మాటలు విని నేను ఏడుస్తూ, అత్తయ్య, దయచేసి నన్ను పంపించండి. మా నాన్నని కడసరి చూసుకుంటాను. శేఖర్ గారు, మీరైనా చెప్పండి. మా నాన్నని చూసుకుంటాను చివరిసారిగా. ఇక్కడ జరుగుతున్న ఏ విషయం కూడా నేనక్కడ చెప్పను అని కాళ్ల మీద పడి బ్రతిమలాడాను. అత్తగారి కాళ్ళు పట్టుకుని కూడా ఏడ్చాను. ఇప్పుడు నువ్వక్కడికెళ్తే నీ బక్క చిక్కిన మొహం, నీ వాలకం చూసి అందరూ నవ్వుతారు. మా పరువు పోతుంది. చచ్చినవాడు ఎలాగూ రాడుగా. పైగా 2 రోజుల్లో ఇంట్లో పార్టీ ఉంది. నువ్వుండి ఏర్పాట్లు చూడాలి అని చెప్పి నన్ను గదిలో వేసి తాళం వేశారు. 2 రోజుల గదిలో అన్నం నీళ్లు లేకుండా శవంలా పడున్నానక్క. నాన్న పోయాడన్న బాధ కంటే నాన్నని ఆఖరిసరి చూడలేకపోయానన్న నరకమే నన్ను చంపేసింది. నేనెంత అరిచినా, గోడలకి తల బాదుకున్నా వాళ్లకి కనికరం రాలేదు అంటూ జరిగిన విషయం చెప్పింది. ఆ మాటలు విన్న తల్లి చాలా బాధపడింది. తెల్ల చీర కట్టుకొచ్చావు, శేఖర్ ఏమయ్యాడు? అతనికేం జరిగింది? పాపం పండిందమ్మా. ఆ రోజు నాన్న చనిపోయిన 3వ రోజు. శేఖర్ గారు ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుని తాగి కారులో వస్తున్నారు. ఫుల్గా తాగి డ్రైవ్ చేయటం వల్ల కారు డివైడర్ని ఢీకొట్టి లోయలో పడిపోయింది. స్పాట్లోనే చనిపోయారు. ఆ వార్త తెలియగానే అత్తగారు, మామగారు ఆ నేరం కూడా నా మీదే మోపారు. నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం వల్లే మా కొడుకు చనిపోయాడు. నువ్వు ఐరన్ లెగ్ దానివి. ముందేమో మీ నాన్నని మింగావు, ఇప్పుడు మా కొడుకును మింగావు. మా కొడుకు పోయాడు కాబట్టి ఈ రంగుల చీరలు కట్టుకునే అర్హత నీకు లేదు. ఇది కట్టుకో అంటూ ఒక తెల్ల చీర నా ముఖాన విసిరారు. మా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు రాదు. ఈ ఇంటికి నీకు ఎలాంటి సంబంధం లేదని ఇక్కడ సంతకం పెట్టు. లేదంటే నిన్ను కూడా చంపేసి శేఖర్ లేడన్న బెంగతో ఆత్మహత్య చేసుకున్నావని లోకానికి చెప్తాం అని బెదిరించి బలవంతంగా తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారు. అర్ధరాత్రి వర్షం పడుతుండగా నన్ను రోడ్డు మీదకి గెంటేశారు. కట్టుబట్టలతో, చేతిలో చిల్లిగవ్వ లేకుండా రోడ్డు మీద అనాథలా నిలబడ్డాను. నాకెక్కడికెళ్లాలో తెలియదు. చచ్చిపోదామనుకున్నా. కానీ నాన్న ఫోటో ఒక్కసారి చూడాలి. అమ్మ ఒడిలో ఒక్కసారి తల పెట్టుకుని ఏడవాలి. అక్కని క్షమించమని అడగాలి. అదే ఆశతో లిఫ్ట్ అడుగుతూ నడుచుకుంటూ 3 రోజుల తరువాత ఇక్కడికి చేరుకున్నానక్క అంటూ జరిగిన విషయం చెప్పింది. అది విని అందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. రాధిక పరుగున వెళ్లి చెల్లిని గట్టిగా హత్తుకుంది. ఇద్దరూ ఒకరినొకరు పట్టుకుని ఏడ్చారు. నన్ను క్షమించిరవలి. నువ్వు సుఖంగా ఉన్నావని, మమ్మల్ని మర్చిపోయావని నిన్నెంతలా తిట్టుకున్నానో. నువ్వక్కడ నరకం అనుభవిస్తున్నావని తెలియక రాక్షసిలా ప్రవర్తించాను. చి, నేను ఒక అక్కనేనా అంటూ కుమిలిపోయింది. లేదక్కా, తప్పు నాదే. ఆస్తి అంతస్తు చూసి పొంగిపోయాను. ఆనాడే ఆ సంబంధం వద్దని చెప్తే ఇప్పుడందరం ఇలా బాధపడాల్సి వచ్చేది కాదనుకుంటాను. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. రవళి, ఇప్పుడు నువ్వు అనాథవి కాదు.
ఇది నీ ఇల్లు, నీకు మేమున్నాం. ఆ శకుంతలాదేవికి ఆస్తి అహంకారానికి కాలమే సమాధానం చెప్తోంది అంటూ ధైర్యం చెప్పాడు సురేష్. తల్లి పార్వతమ్మ వాళ్ళని ఓదార్చి లోపలికి తీసుకెళ్ళింది. కాని సురేష్ మనసులో ఒక ఆలోచనొస్తుంది. అతను దాని గురించే ఆలోచిస్తున్నాడు. రాత్రి సమయమైంది. అందరూ భోంచేసి విశ్రాంతి తీసుకుంటారు. సురేష్ నిద్రపోకుండా దేని గురించో ఆలోచిస్తూ మేడ మీద తిరుగుతూ ఉంటాడు. అది గమనించిన రాధిక అతని దగ్గరికెళ్ళి, ఏమైందండి? దేని గురించి ఆలోచిస్తున్నారు? రవళి చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే నాకు చాలా అనుమానాలు వస్తున్నాయి. రవళి తన భర్త శవం గురించి ఏమీ మాట్లాడలేదు. పైగా తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించారని చెప్పింది. వాళ్ళు రవళిని వదిలించుకోవడం కోసం ఈ నాటకం ఆడుతున్నారా? ఆ తెల్ల కాగితాలు డైవోర్స్ పేపర్సా? అదే ఆలోచిస్తున్నాను. బహుశా అది కూడా నిజమై ఉండొచ్చు. వాళ్ళు వదిలించుకోవడం కోసం ఇదంతా చేస్తున్నారా? వాళ్ల మీద మనం కేసు పెట్టకుండా ఉంటామని ఇలా కొత్త నాటకం ఆడుతున్నారా ఏంటి? అసలేం అర్థం కావట్లేదు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో కింద ఉన్న రవళి నిద్రలేచి ఫోన్ మాట్లాడుతూ ఉంది. అది ఎవరితోనో కాదు, శేఖర్తో. నేను క్షేమంగా ఇల్లు చేరుకున్నాను. మీరు చెప్పినట్టుగానే జరిగిన విషయమంతా మా ఇంట్లో చెప్పాను. మీరు బానే ఉన్నారు కదా శేఖర్ గారు? అప్పుడే అక్కడికి సురేష్, రాధిక వచ్చారు. వాళ్ళిద్దరూ చాలా కోపంగా చూస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నావు? శేఖర్ అంటున్నావు? నిజం చెప్పు. నాకు నువ్వు చెప్పిందంతా అబద్ధమా? శేఖర్ బతికున్నాడా? ఏంటిదంతా? నిజం చెప్పు అని గట్టిగా నిలదీస్తుంది. నిజం చెప్పు. శేఖర్ అని మాట్లాడుతున్నావు? నీ భర్త బతికున్నాడా? అయితే నువ్వు చెప్పింది మొత్తం అబద్ధమా? అప్పుడు రవళి ఏడుస్తూ, కాదక్కా, నా భర్త చనిపోవడం ఒక్కటే అబద్ధం. మిగిలిందంతా అక్షరాల నిజం, అక్షర సత్యం. అయితే మరి ఎందుకలా చెప్పావు? అసలేం జరిగింది అది కూడా చెప్పు. అసలు ఈ విషయం ఇంట్లో చెప్పొద్దని అన్నాడు. కానీ తెలిసిపోయింది కాబట్టి చెప్తున్నాను. ఆ రోజు శేఖర్ స్నేహితుడు రమేష్, వర్మ, రాజేష్ వీళ్ళు ముగ్గురు కూడా పార్టీ చేసుకున్న తర్వాత వాళ్లలో రమేష్ అనే వ్యక్తి నా భర్తతో, ఎంతైనా నువ్వు అదృష్టవంతుడివిరా. రవళి లాంటి భార్య దొరికింది. చాలా తెలివైంది, మంచమ్మాయి. నువ్వేది చెప్తే అది చేస్తుంది. మరెందుకురా అంత మంచి అమ్మాయికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు? ఏంటి, మా చెల్లెలికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నావా? నీకు మతిపోయిందా శేఖర్? అలాంటి మంచి అమ్మాయి జల్లెడపట్టి వెతికినా దొరకదు. నోరు మూసుకొనరా మీరంతా. నేను ప్రేమించింది వాళ్ళ అక్క రాధికని. మా అమ్మ గోల తట్టుకోలేక దీన్ని పెళ్లి చేసుకున్నా. నేను రాధికని మర్చిపోలేకపోతున్నా. ఏం చేయాలో చెప్పు. ఒరేయ్, ఒకటి చెప్తా విను. పెళ్లి కాకముందు మనం ఎలా ఉన్నా సరే, పెళ్ళైన తరువాత నిన్ను నమ్ముకొని ఒక అమ్మాయి నీ దగ్గరికి వస్తే ఆ అమ్మాయి బరువు బాధ్యతలు తీసుకోవాల్సిందే. నువ్వు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇప్పటిదాకా నాకు తెలిసిన నిజాలు కొన్ని. రవళి చాలా మంచి అమ్మాయి. మీ అమ్మా నాన్న ఎంత ఇబ్బంది పెట్టినా తను ఇక్కడే ఉంటుంది. నేనెన్నోసార్లు చూశాను. ఇంటికొచ్చిన ప్రతిసారి తనేదో బాధలో ఉన్నట్టుగానే ఉంటుంది. మీకు మాత్రం సేవ చేస్తూనే ఉంటుంది అని నా గురించి గొప్పగా చెప్పారు. కానీ అతను మాత్రం ఒకటి అన్నాడంట. మీరెన్ని చెప్పినా నా మనసు మారదు. దాని మీద నాకు ప్రేమ పుట్టదు. మీరు అనుకుంటున్నారేమో దానికి కూడా నా మీద ప్రేమ లేదులే. ఎలా ఉంటుంది? నేను అసలు దాన్ని మనిషిగా కూడా చూడనుగా. నువ్వలా అనుకుంటున్నావా? సరే, తనకిప్పుడు ఎంత ప్రేముందో చిన్న నాటకం ఆడదామా? తను నిన్ను నిజంగా ప్రేమిస్తుందని తెలిస్తే మరేం చేస్తావు నువ్వు? తనకు నా మీద నిజంగా ప్రేముంటే నేను తనని పూర్తిగా భార్యగా స్వీకరిస్తాను. లేదంటే మీరు విడాకులు ఇప్పిస్తారా? అందుకు వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు రమేష్ రవలికి ఫోన్ చేసి, అమ్మా రవలి, మీ ఆయనకి యాక్సిడెంట్ అయింది. నేను ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి తొందరగా వచ్చి. ఆ మాట వినగానే నేను కంగారు పడిపోయాను. అత్తయ్య మామయ్య ఇంట్లో లేరు. వాచ్మెన్కి చెప్పి బయలుదేరి అక్కడికి చేరుకున్నాను. అక్కడ శవంలాగా నా భర్త పడున్నారు. అతన్ని చూసి, ఏవండి, నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయారా? ఒక్కసారి లేవండి, నన్ను చూడండి.
మీరే ప్రాణంగా బ్రతుకుతున్న మీ అమ్మ నాన్న గురించైనా ఒక్కసారి లేవండి. దయచేసి లేవండి. నేను అత్తయ్యకి ఏం చెప్పాలి? లేవండి అని ఏడుస్తూ ఉండడంతో అక్కడున్న వాళ్ళందరికీ కళ్ళలో నీళ్లు తిరిగాయి. శేఖర్ గారు ఒక్కసారిగా లేచారు. నేను ఆశ్చర్యపోయాను. ఏంటి రవలి, నేనంటే నీకింత ఇష్టమా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. తమాషాకి కూడా మీరెప్పుడు ఇలా చెయ్యకండి, మీకు దండం పెడతాను. చూసావుగా శేఖర్, నీ భార్యకి నీ మీద ఎంత ప్రేముందో ఇప్పటికైనా తెలుసుకోరా. ఏదో కావాలని ఆశించి మన దగ్గరున్న వాటిని మనం కోల్పోకూడదు. నిజంగా మీరందరూ నా కళ్ళు తెరిపించారు. ఇక మీదట రవళి జీవితం మారిపోతుంది, ఖచ్చితంగా మాటిస్తున్నాను. ఏవండి, నాకీ విషయం తెలియగానే హడావిడిగా వచ్చేశాను. ఇంట్లో అత్తయ్య మావయ్య ఎవ్వరూ లేరు. వాచ్మెన్కి చెప్పాను. పొరపాటున ఈ విషయం వాళ్ళకి చెప్తారేమో. మరేం పర్వాలేదు, ఈ నాటకం నిజంగానే కంటిన్యూ చేద్దాం. నా ప్లేస్లో ఒక బొమ్మని పెట్టి నిన్ను చనిపోయినట్టు సృష్టిద్దాం. వాళ్ళు నీ పట్ల ఎలా ప్రవర్తిస్తారో నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా నిన్నింట్లో నుండి పంపించేస్తారు. ఒకవేళ అదే జరిగితే ఇప్పటిదాకా జరిగిన నిజాలన్నీ మీ ఇంట్లో చెప్పి తర్వాత వాళ్ళేం మాట్లాడతారో అది నాకు చెప్పు. తర్వాత ఏం చెయ్యాలో నేను చెప్తాను. శేఖర్ చెప్పినట్టుగానే నేను అలాగే చేశాను. ఇక్కడికొచ్చి జరిగిన విషయమంతా చెప్పాను. అతను చెప్పినట్టే చేశానని చెప్పడంతో ఈ విషయమంతా తెలిసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. నాకిప్పుడు అర్థమైంది. శేఖర్ మనసు నిజంగానే మారింది. తన తల్లి తండ్రి మనసు కూడా మార్చడం కోసమే ఇలా చేస్తున్నాడు. కానీ ఇప్పుడు నిజం మనకి తెలిసిపోయింది. కాబట్టి తనేమనుకుంటున్నాడో దాన్ని మనం నెరవేరుద్దాం. ఇప్పుడే ఫోన్ చెయ్యి అని అనడంతో రవళి వెంటనే శేఖర్కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. శేఖర్ సురేష్తో మాట్లాడాడు. సురేష్, ఒక పని చెయ్యండి. మా అమ్మాయి జీవితం నాశనం చేశారని కోర్టుకు వెళ్తామని మా అమ్మా నాన్నని బెదిరించండి. లేదా మా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లి మీతో పాటే ఉంచుకోమని చెప్పండి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారో దాన్ని బట్టి మాట్లాడదాం అని చెప్పడంతో వాళ్ళు సరేనన్నారు. మరుసటి రోజు శేఖరం ఇంటికి వెళ్లేసరికి శకుంతల పరమేశ్వరం ఇద్దరూ బాధపడుతూ ఉన్నారు. బంగారం లాంటి కొడుకు లేకుండా పోయాడు. అంతా ఆ దరిద్రపు దానివల్లే. దాన్నింట్లో నుండి పంపించేశాం. దాని పీడ వదిలించుకున్నాం. ఆ మాటలు విని రవళి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అంతలో సురేష్ గట్టిగా పిలిచాడు. ఏవండి శకుంతల గారు, మీ అబ్బాయి పోయాడని రవళిని గెంటేస్తారా? అసలు మీకు మనసుందా? వాళ్ళని చూడగానే శకుంతల ముఖం మాడిపోయింది. ఆమె గట్టిగా, అసలు నువ్వెవరు? నేను రాధిక భర్తని, రవళి బావగారిని. అయితే ఎవరికెక్కువ? అసలు మీరు ముందు ఇక్కడికి దేనికొచ్చారు? నా కొడుకు పోయి మేం పుట్టడు దుఃఖంలో ఉంటే మళ్ళీ ఈ దౌర్భాగ్యురాల్ని తీసుకుని ఇక్కడికెందుకొచ్చారు? వెళ్ళిపోండి ఇక్కడి నుండి. ఏం మాట్లాడుతున్నారత్తయ్యా? మీ కొడుకు పోతే రవళి భర్త పోయినట్టే కదా. ఆమెకి ఇంట్లో హక్కు లేదా? తననిలా బయటికి పంపిస్తారు? చూడమ్మా, మీ చెల్లెలి ఇంటికొచ్చినప్పటి నుండి మాకన్నీ కష్టాలే. నా కొడుకు ప్రాణం కూడా పోయింది. దానికి ఈ ఇంటి ఆస్తిలో ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు. కావాలంటే కోర్టుకెళ్ళండి. కోర్టుకా? సరే, అదే చేద్దాం. మీ అబ్బాయి యాక్సిడెంట్ ఎలా జరిగింది? మీ కోడల్ని వేధించినందుకు మీ మీద కేసు పెడతాం. అంతేకాదు, శేఖర్ ఇన్సూరెన్స్ డబ్బులు ఈ ఇంట్లో సగం వాటా రవళికొచ్చేలా చేస్తాం. అప్పటి వరకు రవళి ఇక్కడే ఉంటుంది. ఒకవేళ తనని మీరు వద్దనుకుంటే ఇప్పటికిప్పుడు మీరు పరిహారంగా 10 కోట్లు సెటిల్ చేయాలి. లేదంటే జైలుకెళ్లడానికి సిద్ధపడండి. 10 కోట్లు అనగానే శకుంతలకు గుండాగినంత పనైంది. 10 కోట్ల? మీకు పిచ్చి పట్టిందా? మా కొడుకే మాకు లేకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీకు డబ్బెక్కడి నుండి తీసుకొచ్చివ్వాలి? దాని మొహం చూడ్డమే మాకిష్టం లేదు. ఇంక డబ్బులిస్తామా? మావయ్య, అత్తయ్య, నేను మీకేం అపకారం చేశాను? నా భర్త ప్రాణం కంటే నాకేదీ ముఖ్యం కాదు. కానీ మీరు నన్ను మనిషిగా చూడకుండా బయటికి నెట్టేశారు. నువ్వెన్ని చెప్పినా మా నిర్ణయం మారదు. శేఖర్తో మాకున్న బంధం తెగిపోయింది. నీతో ఉన్న బంధం అంతకన్నా ముందే పోయింది. సరే, అయితే మనమంతా కోర్టులోనే తేల్చుకుందాం మరి అని వాళ్ళు బయలుదేరారు. శకుంతల భర్తతో, వాళ్ళన్నంత పని చేసేలాగే ఉన్నారు.
ఇప్పుడున్న పరిస్థితిలో కోర్టుల చుట్టూ మనం తిరగలేము. కొన్ని రోజులు దాన్ని ఇక్కడే ఉంచుకుందాం. మనం పెట్టే టార్చర్కి మనల్ని వదిలిపెట్టి అది ఇక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒకవేళ వెళ్ళకపోతే ఇంకా ఎక్కువ టార్చర్ చేద్దాం. ముందు వాళ్ళని అడ్డుకొని ఏదో ఒకటి చెప్పి తీసుకురండి. అందుకు పరమేశ్వరం పరుగున వెళ్లి అడ్డుకొని వాళ్ళని బ్రతిమాలి లోపలికి తీసుకొచ్చాడు. మమ్మల్ని క్షమించండి, నానా మాటలు అన్నాను. కానీ ఒక్క నిమిషం ఆలోచిస్తే మీరు చెప్పిందే నిజమనిపిస్తుంది. కొడుకు లేకపోతే కోడల్ని కూతురులాగా చూసుకొని జాగ్రత్త చేసుకుంటాం. మాకంటూ ఎవరున్నారు? మేమప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాం. మీరు మా అమ్మాయిని ఏమైనా చేశారని తెలిసిందో గృహహింస కేసు పెడతాం. జాగ్రత్త. అందుకు వాళ్లు కూడా సరేనన్నారు. ఇక రవళిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఆ రోజు గడిచింది. మరుసటి రోజు ఉదయం రవళి నిద్రలేచి ఇంటి పనులు చక్కబెడుతూ ఉంది. కొంత సమయం తరువాత అత్తగారు లేచి వంటగదిలోకెళ్తారు. అక్కడ రవళిని చూసి పెద్ద పెద్దగా కేకలు వేయటం మొదలెట్టారు. ఓసై ముదనష్టపు మొహందానా, ఎక్కడి గిన్నెలు అక్కడే పడున్నాయి. ఇక్కడ వంట ఇంకా కాలేదు. నీ కళ్ళెక్కడున్నాయి? మీ అక్క బావ వచ్చి కోర్టులు కేసులు అని బెదిరించగానే నువ్వు ఇంటికి మహారాణివైపోతావనుకుంటున్నావా? లేదత్తయ్యా, ఇప్పుడే వచ్చాను కదా, వెంటనే టిఫిన్ రెడీ చేస్తాను. టిఫిన్ కాదు, ముందా స్టోర్ రూమ్ లో ఉన్న సామాన్లన్నీ బయటపడేసి శుభ్రం చెయ్యి. నా కొడుకు పోయాడన్న బాధలో మేముంటే నువ్వు హాయిగా వంటగదిలో తిష్టవేస్తావా? రవళి ఏమీ మాట్లాడకుండా గంటల తరబడి శ్రమపడి ఇల్లంతా శుభ్రం చేసింది. ఆమెకి కనీసం తినడానికి అన్నం కూడా పెట్టకుండా శకుంతల వేధించసాగింది. శకుంతల తన భర్తతో మెల్లగా, చూసారా అండి, దాన్నెంత హింసించినా నోరు విప్పట్లేదు. పైగా పనులన్నీ చేస్తుంది. ఇలా అయితే ఇది ఇంటి నుండి వెళ్లదు. మనం ఇంకాస్త గట్టిగా టార్చర్ చెయ్యాలి. అన్నం పెట్టకుండా చేద్దాం. అప్పుడు తెలుస్తుంది దానికి. అవును శకుంతల, ఆ సురేష్ గాడు చట్టం అది ఇది అన్నాడుగా. మనం బయటికి మాత్రం ప్రేమగా నటిద్దాం, లోపల దీని పని పడదాం. వారం రోజులు గడిచాయి. రవళిని చూడ్డానికి సురేష్ మరియు రాధిక వచ్చారు. వాళ్ళని చూడగానే శకుంతల రవళి దగ్గరికి వెళ్లి నటిస్తూ, అమ్మా రవలి, కాస్త మంచినీళ్లు తీసుకురా తల్లి. పాపం దూరం నుండి మీ అక్కయ్య బావగారు వచ్చారు. లేదంటే కూల్ డ్రింక్ అయినా ఇవ్వు. ఎండన పడొచ్చారుగా. అవేం వద్దు రవలి, ఇలా రా. రవళి అక్కడికెళ్ళింది. ఎలా ఉన్నావు తల్లి? వీళ్ళు నిన్ను సరిగ్గానే చూసుకుంటున్నారా? ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? నిజం చెప్పు, భయపడకు. చెప్పు రవళి, వీళ్ళు నిన్నేమైనా అంటున్నారా? దాన్నంతా చాటు నుండి శకుంతల పరమేశ్వరం చూస్తూ ఉన్నారు. తను నిజం చెప్తుందేమోనని భయపడుతున్నారు. ఇప్పుడు గాని అది నిజం చెప్తే మన పానైపోతుంది. లేదు బావగారు, అత్తయ్య గారు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వాళ్లే కొడుకును కోల్పోయిన బాధలో ఉన్నారు. నేనే వాళ్లను ఓదార్చాలి. నాకేం తక్కువ లేదు, మీరు దిగులు పడకండి. ఆ మాట వినగానే చాటున ఉన్న శకుంతల పరమేశ్వరం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. చూసావా శకుంతల, మనమంత హింసిస్తున్నా వాళ్ళక్కతో మన గురించి ఒక్క మాట కూడా చెడుగా చెప్పలేదు. మనం తనని బయటకి పంపించాలని చూస్తుంటే తను మాత్రం మన పరువు కాపాడుతుంది. శకుంతల ఆలోచిస్తూనే పైకి మాత్రం, సర్లే చూద్దాం, ఇదంతా కావాలని నటిస్తుందేమో అని అంది. కొంత సమయం తరువాత సురేష్ రాధిక వెళ్ళిపోతారు. వాళ్లు వెళ్లిన తరువాత రవళి మళ్లీ తన పనిలో పడిపోయింది. రవళి మంచితనం చూసి పరమేశ్వరంలో మార్పు మొదలైంది. కాని శకుంతల ముందు మాత్రం అస్సలు అదంతా చూపించడు. అక్కడేం జరుగుతుందో అనేది మొత్తం వాచ్మెన్ శేఖర్కి సమాచారం అందిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు రవళి కూడా శేఖర్తో మాట్లాడుతుంది. ఒకరోజు శకుంతల రవళిని ఇష్టం వచ్చినట్టుగా తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడు పరమేశ్వరం అక్కడికొచ్చి, అమ్మా రవలి, ఈ బాధలు భరిస్తూ ఇక్కడుండడం కంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళటం మంచిది కదా. మీరడిగిన డబ్బు నేనేదో ఒక రకంగా ఇస్తాను. ఇక్కడుండి బాధలు భరించటం ఎందుకు తల్లి? నీది చిన్న వయసు, ఇంకో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. మావయ్య గారు, మీరు నా మీద జాలి చూపిస్తున్నందుకు చాలా సంతోషం. మీ మనసు మారిందని నేను అనుకుంటున్నాను. కానీ ఒక్కటే చెప్తున్నాను, శేఖరం ఉన్నా లేకపోయినా నేనింటి కోడల్ని కదా. మీ బరువు బాధ్యతలు, మీ మంచి చెడు చూసుకోవలసిన బాధ్యత నాకుంది. నేనందుకే ఇక్కడే ఉంటున్నాను.
మీరు కాదనకండి నీ ఇష్టం తల్లి. అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక జరిగిన విషయమంతా చాలా సంతోషంగా శేఖర్కి చెప్తుంది రవళి. ఫోన్లో చాటుగా మాట్లాడటం శకుంతల విన్నది. దాన్ని విని అత్తగారు తన మనస్సులో, నేను గమనిస్తూనే ఉన్నా ఫోన్లో ఎవరితోనో రోజు గుసగుసలాడుతుంది. ఇది మా కళ్ళు గప్పుతుంది. భర్త చనిపోయిన తరువాత ఎవరినైనా ప్రేమిస్తుందా? ఈ విషయం గురించి గట్టిగా నిలదీయాలి అని అనుకుంది. ఇంతలో పరమేశ్వరం శకుంతల దగ్గరికొచ్చి, ఏంటి ఇక్కడ నిలబడేదో చేస్తున్నావు? ఏవండి, అది మనల్ని మోసం చేయడానికి చూస్తున్నట్టుంది. ఎవరితోనో రోజు ఫోన్లో మాట్లాడుతుంది. ఇలా నేను గమనించటం ఇది 3వ సారి. ఆ మాటలు విన్న పరమేశ్వరం కొంచెం ఆలోచిస్తున్నాడు. ఏంటలా ఆలోచిస్తున్నారు? దాన్ని బయటకి ఇడ్చి నిజమేంటో కక్కిద్దాం. ప్రతిదానికి ఆలోచన లేకుండా ప్రవర్తించకూడదు. ఇంకొంచెం బలమైన సాక్ష్యాధారాలున్నప్పుడు నిలదీయొచ్చు. లేదంటే ఆ సురేష్ గాడి చేతిలో మన పనైపోతుంది. ఆమె కూడా సరే అని ఒప్పుకుంది. ఇక ఆ రోజు నుండి వాళ్ళ ఆమె మీద నిఘా పెట్టారు. తనెక్కడికెళ్తుంది, ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుందని పరమేశ్వరం కూడా అన్నీ గమనిస్తున్నాడు. ఒకరోజు రవళి శేఖర్తో మాట్లాడుతూ ఉంది. ఏవండి, ఎంతకాలం ఇలా చెప్పండి? మావయ్య గారైతే పూర్తిగా మారినట్టే ఉన్నారు. ఇక మీ అమ్మగారొక్కరే మారాలి. దానికోసమే కదా నేనెదురు చూస్తుంది. అమ్మ మనసు కూడా మారిన తరువాత మనిద్దరం మళ్ళీ పెళ్లి చేసుకుందాం అని ఇద్దరూ ఇష్టపూర్వకంగా, ఖచ్చితంగా మనిద్దరం పెళ్లి చేసుకుంటాం, అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, మళ్ళీ పెళ్లి అని మాట్లాడుతుండగా పరమేశ్వరం అక్కడికొచ్చాడు. ఖచ్చితంగా మీ పెళ్లి జరుగుతుంది. నేనే దగ్గరుండి చేస్తాను. ఎవరో చెప్పమ్మా. మీ అత్తగారితో మాట్లాడి మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను. ఆస్తిలో కొంత భాగం నీ పేరున రాస్తాం. నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాలి. అప్పుడు రవళి కంగారు పడుతూ ఉండగా ఫోన్లో ఉన్న శేఖర్, అవన్నీ నాన్నతో ఏం మాట్లాడకుండా నేనెక్కడున్నానో చెప్తాను, అక్కడికి తీసుకురా. అమ్మకి మాత్రం విషయం తెలియకూడదు. అందుకు రవళి సరే అని అతను చెప్పింది విని ఫోన్ పెట్టేసి మావయ్య గారితో, మావయ్య, మీరు నన్ను నమ్మితే ఎక్కడికి ఏంటి అని అడగకుండా నాతో పాటు రాగలరా? పరమేశ్వరం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తప్పకుండా అమ్మా అని ఇద్దరూ కలిసి శకుంతలకి తెలియకుండా బయటికెళ్తారు. వాళ్ళిద్దరూ కారులో వెళ్లటం శకుంతల చూసింది. ఈ సమయంలో వీళ్ళిద్దరూ ఎక్కడికెళ్తున్నారు? సర్లే, వచ్చిన తర్వాత చెప్తాడుగా. ఇలా ఉండగా కారు సరాసరి ఒక హోటల్ దగ్గర ఆగింది. వాళ్ళిద్దరూ లోపలికెళ్లారు. లోపల ఒక గదిలోకి వెళ్లిన వెంటనే పరమేశ్వరం అక్కడున్న శేఖర్ని చూసి ఆశ్చర్యపోయాడు. కంటతడి పెట్టుకుంటూ, ఒరే ఒరే శేఖర్, బతికున్నవారా నువ్వు? ఏంట్రా ఇదంతా? అంటూ అతన్ని కౌగిలించుకున్నాడు. తండ్రి కొడుకులిద్దరూ కన్నీటి పర్యంతమయ్యారు. దాన్ని చూసి రవళి కూడా బాధపడింది. తర్వాత శేఖర్ జరిగిన విషయమంతా తండ్రికి చెప్పాడు. దాన్ని విన్న తండ్రి, నిజంగానే నేను చాలా మారిపోయాను. నాలో మార్పు వచ్చింది. కోడలి మంచితనమే నాలో మార్పు తీసుకొచ్చిందిరా. మీ అమ్మ కూడా మారితే అంతే చాలు. ఇక ఆ మార్పు ఎలా తీసుకురావాలనేది ఆలోచించాలి. నేను అదే ఆలోచిస్తున్నాను నాన్న, కానీ ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను. ఇప్పుడు నీ భార్య నీతో మాట్లాడుతున్న విషయం మీ అమ్మ తప్పుగా ఆలోచిస్తుంది. ఎందుకంటే నువ్వు బతికున్నావని ఆమెకి తెలియదు కదా. అవునా? అలా అయితే ఈ కథకి తొందరగా ముగింపు తీసుకురావాలి అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు పరమేశ్వరం, నాకొక మంచి ఆలోచన వచ్చింది. మీ అమ్మ బాధంతా ఏంటి? కోడలు ఇంట్లో ఉండకూడదు, ఆస్తి పోకూడదు, ఇదే కదా తన ఆలోచన. ఇప్పుడు ఆమెకు విరుద్ధంగా వెళ్తే తన మనసు మారుతుంది. ఏ విధంగా? ఎలా అంటే, రవళి, మీ అత్తయ్య నిన్ను వేధించినప్పుడు వెంటనే నువ్వు పెద్ద గొడవ చెయ్యి. మీ అక్క బావకి ఫోన్ చేసి ఇక్కడ నన్ను మా అత్త వేధిస్తుంది అని చెప్పు. ఈలోపే నేను వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్తాను. వాళ్ళు కూడా దానికి సరే అంటారు. సురేష్కి ఫోన్ చేసి విషయమంతా చెప్తారు. వాళ్ళనుకున్న దాని గురించి వివరిస్తారు. తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికెళ్లిన తరువాత శకుంతల, యావండి, ఎక్కడికెళ్లారిద్దరూ కలిసి? నాకేం చెప్పకుండా దీన్ని తీసుకుని కారులో వెళ్లాల్సిన అవసరమేముంది? అసలే ఇది ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే మీరేమో దాన్ని తీసుకుని బయట తిరుగుతున్నారు. అసలేం జరుగుతుంది ఇంట్లో?
శకుంతల, చిన్న పని మీద వెళ్ళాం. సమయం వచ్చినప్పుడు నీకు చెప్తానులే. అన్నింటికీ అనుమానం పెంచుకోకు. పరమేశ్వరం మాటలు వినకుండా శకుంతల రవళి వైపు కోపంగా చూస్తుంది. పరమేశ్వరం లోపలికి వెళ్ళగానే శకుంతల రవళిని గట్టిగా నిలదీస్తుంది. నువ్వు నా మొగుడినే బుట్టలో వేసుకున్నావా? ఆయనతో కలిసి బయట తిరుగుతూ నన్నే పిచ్చిదాన్ని చేస్తున్నావా? అసలెవడాడు? నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నోడెవడు? నా కొడుకు పోయి ఏడాది కాలేదు, అప్పుడే మరో మొగుడు కావాలా నీకు? రవళి కోపంగా నటిస్తూ, అత్తయ్యగారు మర్యాదగా మాట్లాడండి. తండ్రిలాంటి మావయ్య గారిని నన్ను తప్పుగా చూసినప్పుడు నీ మర్యాద ఎప్పుడో పోయింది. మీరు పదే పదే నన్ను నిందిస్తుంటే నేను భరించాలా? అసలు నేను ఫోన్లో మాట్లాడుతుంది మీరు చూశారా? లేనిపోని నిందలు వేస్తే అస్సలు బాగోదు చెప్తున్నా. కోపం తెప్పిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటే ఎదురు మాట్లాడుతున్నావు? ఎంత ధైర్యం నీకు? కోపమొస్తే ఏం చేస్తావే చెయ్యి. ఈరోజు నిన్ను కొట్టి మరీ ఇంట్లో నుండి బయటికి పంపిస్తాను అని శకుంతల రవళి చెంప మీద గట్టిగా కొట్టింది. రవళికి అదే అదును అనిపించి వెంటనే పెద్దగా ఏడవటం మొదలెట్టింది. గొడవ పెద్దది చేసింది. ఇక చాలత్తయ్యా, నన్ను కొట్టడమే కాకుండా నా క్యారెక్టర్ని అనుమానిస్తారా? నేనిప్పుడే మా అక్కకి బావకి ఫోన్ చేస్తాను. నన్నిక్కడ ఎలా వేధిస్తున్నారో వాళ్లే చూస్తారు. అప్పుడు మీ మీద గృహహింస చట్టం కింద కేసు పెడతాం అని చెప్తూనే రవళి వెంటనే రాధికకి సురేష్కి ఫోన్ చేసింది. పరమేశ్వరం ముందుగానే చెప్పి ఉండడంతో వాళ్లు వెంటనే కారేసుకుని అక్కడికి చేరుకున్నారు. సురేష్, రాధిక కోపంగా ఇంట్లోకొచ్చారు. ఏంటత్తయ్య గారు ఇది? మా చెల్లిని కొడతారా? ఆమె ఇంట్లో ఉండటం మీకిష్టం లేకపోతే మర్యాదగా చెప్పాలి గాని ఇలా మనుషుల మీద పడి కొట్టటమేంటి? మొన్నటిదాకా ప్రేమ నటించారా? అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు? అని చాలా మాటలంది. శకుంతల గారు, మీరు హద్దులు దాటుతున్నారు. బయటకి పో అని ఆమెని కొట్టి పంపించాలని చూస్తున్నారంట. రవళి ఈ ఇంటి కోడలు. ఆమెకి కూడా ఈ ఆస్తిలో సమాన హక్కుంది. మీరు తనని వేధించటం చట్టరీత్యా నేరం. ఓహో, అందరూ కలిసి నా మీదకు వస్తున్నారా? ఏవండి, ఇక్కడింత జరుగుతుంటే మీరు లోపలేం చేస్తున్నారు? బయటికి రండి అని గట్టిగా పిలిచింది. పరమేశ్వరం అక్కడికొచ్చాడు. శకుంతల జరిగిన విషయం చెప్తూనే, చూసారా మీ కోడలు ఎలా అందరినీ పిలిచిందో? ఇది అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా ఇప్పుడు మనల్నే బెదిరిస్తుంది. దీనికి బుద్ధి చెప్పి బయటికి గెంటాల్సిందే. పరమేశ్వరం శకుంతలతో, శకుంతల, ఆవేశపడకు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు. వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వాళ్ళు ఏదైనా చేయగలరు. నాకేం భయం లేదు. ఈ ఇంట్లో నుండి దీన్ని గెంటేయటం ఖాయం. ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. వాళ్ళేమైనా చేసుకొనివ్వండి అని అంటూ ఉండగానే అప్పుడే బయట ఒక కారొచ్చాగింది. కోటు వేసుకున్న ఒక వ్యక్తి చేతిలో కొన్ని ఫైల్స్ పట్టుకుని లోపలికొచ్చాడు. అతన్ని చూసి శకుంతల ఆశ్చర్యపోయింది. అతనెవరో కాదు, లాయర్. నమస్కారం అండి. నా పేరు ప్రసాద్. నేను ఫ్యామిలీ కోచ్ లాయర్ని. ఇక్కడ జరుగుతున్న గొడవ గురించి నాకు సురేష్ చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఆస్తిని ఎలా పంచాలనుకుంటున్నారు? మీ కోడలికి ఎంత ఇవ్వాలనుకుంటున్నారు? ఆ మాట వినగానే కంగారు పడిపోయింది శకుంతల. తనకేం చెయ్యాలో అర్థం కాలేదు. లాయర్ గారు, ఈ ఆస్తిలో నా కోడలికి చిల్లి గవ్వ కూడా ఇవ్వను. వీళ్ళిచ్చిందంతా తప్పుడు సమాచారం. దయచేసి బయలుదేరండి అని అనడంతో సురేష్, అత్తయ్య గారు, ఆయన్ని పంపిస్తే ఎలా చెప్పండి? ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే పోలీసులు ఇక్కడికి వస్తారు. అప్పుడు ఇంకా పెద్ద గొడవ అవుతుంది. గృహహింస చట్టం కింద మిమ్మల్ని జైల్లో పడేస్తారు. ఇక అప్పుడు ఆస్తి మొత్తం మాకే సొంతం. మొత్తం ఆస్తి పోగొట్టుకుంటారా, లేదా మీ కోడలికి ఎంతో కొంత రాసిస్తారా? ఆలోచించుకోండి. ఇంతలో పరమేశ్వరం, బాబు, ఇప్పటికిప్పుడు ఆస్తి పంపకాలంటే కష్టం కదా. కొంచెం సమయం ఇవ్వండి బాబు, ఆలోచించుకుంటాం. సరే అయితే ఆలోచించుకొని చెప్పండి. మీరు ఆలోచించుకున్నన్ని రోజులు మేమిక్కడే ఉంటాం. అదేం కుదరదు. మీరిక్కడెలా ఉంటారు? నేనుండనివ్వను. అయితే ఆస్తి పంపకాలు చెయ్యండి. మా పాటికి మేమిక్కడి నుండి వెళ్ళిపోతాం అని అనడంతో శకుంతల ఏమీ మాట్లాడదు. శకుంతల, నువ్వు మాట్లాడకుండా ఉండు. ఏదో ఒక రకంగా మనం పంపిద్దాంలే గాని నువ్వేం మాట్లాడుకో అని సర్ది చెప్పాడు. ఆమె కోపంగా లోపలికెళ్ళిపోయింది. పరమేశ్వరం చిన్నగా నవ్వుతాడు. తర్వాత శకుంతలకు వినపడేలా, బాబు, మీరిక్కడే ఉండండి. శకుంతల ఆలోచించుకొని చెప్తుంది. అందుకు వాళ్లు కూడా సరేనన్నారు. సురేష్ లాయర్తో, ఒరేయ్ ప్రసాద్,
నిజమైన లాయర్ లాగా భలే గట్టిగా మాట్లాడావురా. నువ్వు చేసిన మేలు మేం మర్చిపోలేం. మళ్ళీ ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా పిలుస్తాము. అందాక ఈ డబ్బు ఉంచుకో. చిచి, డబ్బు కోసం చేయలేదురా. ఒక ఆడపిల్ల జీవితం నిలబెట్టడానికి ఇలా వేషం కట్టానంతే. కానీ డబ్బు పేరు పెట్టి మన స్నేహాన్ని తప్పుదో పట్టించుకో. ఆ మాటకి సురేష్ చాలా సంతోషించాడు. ఇక తరువాత ప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు సాయంత్రం అత్తయ్య వంటగదిలో ఉన్నప్పుడు రాధిక అక్కడికొచ్చి, అయ్యో అత్తయ్య గారు, ఈ వయసులో మీకెందుకు శ్రమ? మా చెల్లి రవళికి మీరు అన్యాయం చేస్తున్నారని తెలిసిన దగ్గర నుండి మాకు ముద్ద దిగట్లేదు. అందుకే ఈరోజు చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ నేనే వండుతాను. మావయ్య గారికి చెప్పాను, వెళ్ళి తీసుకొస్తానన్నారు. ఇంతలో పరమేశ్వరం అక్కడికొచ్చాడు. అమ్మా రాధిక, నువ్వు అడిగినట్టే బిర్యానీకి కావలసిన అన్నీ తీసుకొచ్చాను. మటన్ రేటు బాగా ఎక్కువగా ఉందమ్మా, అందుకే 2 కేజీలే తెచ్చాను. ఆ మాటలు విని శకుంతల కోపంగా అతని వైపు చూసింది. మరేం పర్వాలేదులే మావయ్య, ఉన్నదంతోనే సర్దుకుందాంలేండి అని వంట చేయటం మొదలెట్టింది. ఆమె వంట చేస్తూ వంటిల్లంతా చిందరవందర చేసేసింది. ఇదిలా ఉండగా సురేష్ సోఫాలో కూర్చొని పెద్ద పెద్దగా పాటలు పాడుతున్నాడు. ఆ పాటలు విని శకుంతలకి బీపీ ఆకాశానికి వెళ్ళింది. ఏంటండి ఈ గోలా? మీరేమో ఏమీ అనరు, వీళ్ళేమో ఇల్లు పీకి పందిరేస్తున్నారు. వాళ్ళు గెస్టులు శకుంతల, నువ్వు పెద్దగా అరవకు. వాళ్ళు వింటే మళ్ళీ లాయర్ని పిలుస్తామంటారు. కాస్త భరించు, ఏదో విధంగా వీళ్ళని బయటకు పంపిద్దాంలే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. వీళ్ళని ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. నేను రవళితో కొత్త నాటకం మొదలెడతాను అనుకొని రవళి దగ్గరికెళ్ళి, ఇదిగో రవళి, నేను నీకు ఖచ్చితంగా ఆస్తి రాసిస్తాను. పోయేటప్పుడు నేనేమైనా తీసుకెళ్తానా చెప్పు? పొద్దున్నే ఏదో కోపంలో అలా అరిచాన్లే. ఇదంతా నీదే కదా, మళ్ళీ ప్రత్యేకంగా రాయటం ఎందుకు చెప్పు? నువ్వు మీ అక్కా బావలకి ఏదో రకంగా సర్ది చెప్పి ఇక్కడి నుండి పంపించు. పొద్దునన్న మాటలేం మనసులో పెట్టుకోకు. నా మాట విని వాళ్ళని పంపించమ్మా. అయ్యో అత్తయ్య గారు, వాళ్ళు చాలా మొండికట్టాలు. నేను చెప్తే అస్సలు వినరు. ఒక పని చెయ్యండి, ఆస్తి ఎలాగో నాకే అంటున్నారు కదా, ఆస్తి మొత్తం నాకే రాసెయ్యండి. అప్పుడు వాళ్ళిక్కడి నుండి వెళ్ళిపోతారు అని అనడంతో శకుంతలకి మరింత కోపం వచ్చింది. అప్పుడే సురేష్ కావాలని ఒక ఖాళీ బాండ్ పేపర్ తీసుకొచ్చి, నేను మీ మాటలన్నీ విన్నాను. ఇదిగో ఈ కాగితాల మీద సంతకం చెయ్యండి. ఈ ఆస్తులు మొత్తం రవళి పేరు మీద రాసేయండి. ఈ క్షణమే మేమిల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఆ మాట వినగానే శకుంతలమ్మ కోపంతో ఊగిపోయింది. ఒరేయ్, నా కొడుకు ఆస్తిని మీరందరూ కలిసి కాజేయాలని చూస్తున్నారు కదా, నేనలా జరగనివ్వను. నేను చచ్చినా సంతకం పెట్టను. మీ మీదే రివర్స్లో కేసు పెట్టి మీ అందరినీ జైలుకు పంపిస్తాను అని గట్టిగా అరుస్తుంది. అలా అరుస్తూనే ఒక్కసారిగా ఆమె కళ్ళు తిరిగాయి. చేతులు వనకటం మొదలైంది. ఏవండి, నా కాలు, నా చెయ్యి ఏదో అవుతుందండి అని అంటూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అందరూ కంగారుగా ఆమె దగ్గరికెళ్లారు. వెంటనే డాక్టర్ని పిలిచారు. డాక్టర్ ఆమెకి ఇంజెక్షన్ చేశాడు. తీవ్రమైన మానసిక ఆందోళన, కోపం వల్ల ఆమెకి పక్షవాతం వచ్చింది. ఆమె శరీరం ఎడమ భాగం పూర్తిగా పడిపోయింది. ఇప్పుడు ఆమె ఎవరితోనూ మాట్లాడలేదు, కదల్లేదు కూడా. సమయానికొచ్చి ఇంజెక్షన్ ఇచ్చాను కాబట్టి ఒక వారం రోజుల్లో మళ్ళీ మామూలుగా అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలు అని మందులు రాసిచ్చాడు. సురేష్ మందులు తీసుకురావడానికి వెళ్ళాడు. పరమేశ్వరం మనసులో, మార్పు కోసం చేసిన ప్రయత్నం ఇంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని అస్సలు ఊహించలేదు అని చాలా బాధపడ్డాడు. రవళి జరిగిన విషయమంతా శేఖర్కి ఫోన్ చేసి చెప్పింది. ఆ మాటలు విని అతను బాధపడ్డాడు. ధైర్యం చెప్పి అమ్మని బాగా చూసుకోమన్నాడు. రవళి అత్తగారిని చూసుకుంటూ ఉంటుంది. ఆ ఇంట్లో ఉంటున్న రవళి అక్కా బావ రవళితో, రవళి, మేమిక్కడుండి ఏదో సాధించాలని అనుకున్నాం, కానీ అదంతా జరగలేదు. ఒకటనుకుంటే ఇంకోటి జరిగింది. అందుకే మేమిక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం. అప్పుడు ఆమెకి కొంచెం మనశ్శాంతిగా కూడా ఉంటుంది కదా. అవును రవళి, మేం వెళ్ళిపోతాం. అత్తయ్య గారి ఆరోగ్యం కుదుటపడిన తరువాత మళ్ళీ మేం తిరిగి వస్తాం. ఈసారి శుభవార్త వింటామని అనుకుంటున్నాం. ఇంతలో పరమేశ్వరం అక్కడికొచ్చాడు. మిమ్మల్ని ఇక్కడి నుండి వెళ్ళమని చెప్పలేకపోతున్నాను. నాకైతే మీరు వెళ్ళటం ఇష్టం లేదు, కానీ పరిస్థితి బాలేదు కాబట్టి తప్పట్లేదు. శకుంతల ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకు వాళ్ళు కూడా మేం కూడా అదే కోరుకుంటున్నాం మావయ్య గారు అని అక్కడి నుండి సరాసరి శకుంతల దగ్గరికి వెళ్తారు. మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిందత్తయ్యా. ఆ తప్పుని మేము మళ్ళీ సరిదిద్దుకోలేం. మీరు పెద్ద మనసుతో మా తప్పుని క్షమిస్తారనుకుంటున్నాం. మమ్మల్ని నిజంగానే క్షమించండి. ఇక మేం బయలుదేరుతున్నాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కష్టకాలంలో మన అనుకున్న వాళ్ళెప్పుడూ మనతోనే ఉంటారు. మనం వాళ్ళని చూసుకుంటే వాళ్ళు మనల్ని చూసుకుంటారు. మీ కోడల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు తను మీకు తల్లిలాగా మారి సేవలు చేస్తుంది. ఇప్పటికైనా ఆలోచించండి. డబ్బు శాశ్వతం కాదు, ప్రేమ ఒక్కటే శాశ్వతం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ఆ మాటలకి శకుంతల ఆలోచనలో పడింది. ఆ రోజు నుండి రవళి శకుంతలని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. కన్న బిడ్డలాగా చూస్తుంది. సరిగ్గా 2 నెలలు గడిచాయి. 2 నెలల తరువాత ఆమెకి మాటొస్తుంది. నడవగల శక్తి వస్తుంది. అదే సమయంలో ఆమె తీవ్రంగా ఆలోచిస్తూ, ఇక నా కోడల్ని ఎక్కువ బాధ పెట్టాలనుకోవట్లేదు. తన భవిష్యత్తు బాగుండాలంటే నేను మళ్ళీ పెళ్లి చెయ్యాలి. అబ్బాయి ఇక్కడే ఉండేలాగా చూసుకుంటాను. ఈ ఆస్తిని నా కోడల్ని బాగా చూసుకునే వ్యక్తినే వెతుకుతాను. ఇక అదే విషయాన్ని భర్త పరమేశ్వరంకి కూడా చెప్పాలనుకుంది. అప్పుడే పరమేశ్వరం అక్కడికొచ్చాడు. ఏవండి, నేను చేసిన తప్పులన్నీ గుర్తొస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. రవళిని నేను ఎన్ని మాటలన్నాను కదా, ఎంతో ఇబ్బంది పెట్టాను. కాని నేను మంచాన పడితే తనే నాకు తల్లిలా మారి సేవలు చేసింది. ఇలాంటి మంచిదాన్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నానా అని చాలా బాధగా ఉంది. శకుంతల, గతం గతః. ఇప్పటికైనా నువ్వు నిజం గ్రహించావు. అంతే చాలు. రవళి బంగారం లాంటి పిల్ల. అందుకేనండి ఆ పిల్లకి నా వల్ల అన్యాయం జరగకూడదు. శేఖర్ పోయాక తను ఒంటరిదైపోయింది. తన భవిష్యత్తు గురించి ఆలోచించటం నా బాధ్యత. రవళికి మనం మళ్ళీ పెళ్లి చేద్దాం. మన ఆస్తిని, రవళిని, మనల్ని జాగ్రత్తగా చూసుకుని అబ్బాయిని వెతికి అతన్ని మనం ఇంట్లోనే పెట్టుకుందాం. ఇదే నా నిర్ణయం. ఆ మాటలన్నీ రవళి చాటుగా వింది. అత్తయ్య మాటలు విన్న రవళి ఆనందంతో వెంటనే గదిలోకెళ్లి శేఖర్కి ఫోన్ చేసింది. ఏవండి, ఈ నాటకం ముగించాల్సిన సమయం వచ్చేసింది. అత్తగారి మనసు పూర్తిగా మారిపోయింది. నాకు మళ్ళీ పెళ్లి చేయాలని మావయ్య గారితో చెప్తున్నారు. ఆ అబ్బాయిని ఇక్కడే ఉంచుకుందామంటున్నారు అని జరిగిన విషయమంతా చెప్పింది. శేఖర్ చాలా సంతోషిస్తూ, అవునా రవళి, ఇది నిజంగా మనం కోరుకున్న మార్పే. అమ్మ మనసులో నీ మీద ప్రేమ విపరీతంగా పెరిగిపోయింది. పెళ్లి గురించి నువ్వేం భయపడొద్దు. ఆమె ఏం చెప్పినా తలుపు. ఎలాగో మనం మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకున్నాంగా, ఈసారి మా అమ్మకి నేనే సర్ప్రైజ్ ఇస్తాను. పెళ్లిళ్ళ పేరయ్యతో కలిసి మన ఇంటికొచ్చేది నేనే. ఆ మాటలకి రవళి సంతోషిస్తుంది. అలాగేనండి, నేను ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పింది. ఇంతలో అక్కడ మావయ్య అత్తయ్య గారితో సరేనని చెప్పి కంగారుగా రవళి దగ్గరికొచ్చాడు. అమ్మాయి, మీ అత్తయ్య మనస్సు మారింది. నీకు పెళ్లి చేయాలంటుంది. వెంటనే ఈ విషయం శేఖర్కి చెప్పు. మావయ్య, మీరేం కంగారు పడద్దు. నేను అత్తయ్య మాట్లాడిన మాటలన్నీ విన్నాను. మీ అబ్బాయికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాను అంటూ జరిగిన విషయం చెప్పింది. ఆ మాటలు విని పరమేశ్వరం కూడా సంతోషిస్తాడు. కొన్ని రోజుల తరువాత శకుంతల పెళ్లిళ్ల పేరయ్యని పిలిపించింది. రవళికి తగిన సంబంధం చూడమని చెప్పింది. తప్పకుండా చూస్తానమ్మా అన్నాడు. 2 రోజుల తరువాత పేరయ్య ఇంటికి వస్తానని కబురు పంపాడు. అప్పుడు శకుంతల రవళితో, అమ్మా రవళి, మీ అక్క బావని ఇంటికి రమ్మని చెప్పు. చాలా ముఖ్యమైన పనుంది. లేదా ఫోన్ చేసి నాకివ్వు, నేను మాట్లాడతాను. ఆ మాటలకి రవళి సరేనని ఫోన్ చేసి అత్తగారికిస్తుంది. శకుంతల వాళ్లతో చాలా ప్రేమగా మాట్లాడుతుంది. వాళ్లు సంతోషంగా బయలుదేరుతున్నామని అంటారు. వాళ్లు సంతోషపడుతూ అక్కడికి చేరుకున్నారు. వాళ్ళొచ్చిన కొంతసేపటికి పెళ్లిల పేరయ్యా, అమ్మా శకుంతలమ్మా, మీరు కోరుకున్నట్టే మంచి అబ్బాయిని తీసుకొచ్చాను. ఆస్తిపాస్తులున్నాయి. పైగా మీ ఇంటికి ఇల్లరికం రావడానికి కూడా ఇష్టమే. అబ్బాయి బయలుదేరాడు. 2 నిమిషాల్లో ఇక్కడుంటానన్నాడు. అప్పుడే అక్కడికి శేఖర్ వస్తాడు. శేఖర్ని చూసిన శకుంతల ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అతన్ని చూసి ఏడవటం మొదలెట్టింది. నమ్మలేకపోతున్నాను. నువ్వు మా శేఖర్లాగే ఉన్నావు బాబూ. నిన్ను చూడగానే మా అబ్బాయే గుర్తొచ్చాడు అని ఏడుస్తుండగా,
అమ్మా, నేను శేఖర్ని కాక ఇంకెవర్ని? నాకు నీ కోడలు మీద ఉన్న ప్రేమతో తనని నీకు దగ్గర చేయడానికి ఆడిన నాటకమే ఇది. నేను చనిపోలేదు, బ్రతికే ఉన్నాను. అని జరిగిన విషయమంతా చెప్పింది. ఆ మాటలు విన్న శకుంతల ఆశ్చర్యంతో రవళి వైపు చూసింది. రవళి ఏం మాట్లాడకుండా నిలబడింది. రవళి, నన్ను క్షమించు తల్లి. నువ్వు నా కోడలివి కాదు, నా ప్రాణం కాపాడిన దేవతవి. శేఖర్, నువ్వు సరైన అమ్మాయినే నీ జీవిత భాగస్వామిగా ఎంచుకున్నావు. నువ్వు ఆలోచించింది తప్పైనా నీకు భార్యగా వచ్చింది మాత్రం సరైన అమ్మాయే. ఇంతకీ ఈ విషయం మా వదిన పార్వతమ్మకు తెలుసా? అందుకు వాళ్ళు తెలియదని చెప్పడంతో శకుంతల, అయితే చెప్పకండి, అందరం కలిసెళ్ళి ఆమెని ఆశ్చర్యపరుద్దాం. వాళ్ళు కూడా సరేనన్నారు. అందరూ కలిసి కారులో రవళి పుట్టింటికి వెళ్లారు. అప్పుడే రవళి నిండు ముత్తైదువులా మెల్లిగా లోపలికెళ్లి అమ్మా అని పిలిచింది. ఆ గొంతు వినగానే పార్వతమ్మ ఉలిక్కిపడి నిద్రలేచింది. ఎదురుగా రవళిని చూడగానే ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. పక్కనే ఉన్న శేఖర్ని చూడగానే ఆమె నోట మాట రాలేదు. రవళి, ఇది కల కాదు కదా? బాబూ, శేఖర్, అసలేం జరుగుతుందిక్కడ? నాకంతా అయోమయంగా ఉంది. ఇది కల కాదని ఎవరైనా చెప్పండిరా అని కంగారు పడుతుంది. అత్తయ్య గారు, ఇది కల కాదు, నిజమే. నీ అల్లుడు మీ ముందే ఉన్నాడు. నా వల్ల, ఈ నాటకం వల్ల మీరు పడ్డ బాధకు నన్ను క్షమించండి. కాని మా అమ్మ మనసు మారాలంటే ఈ చిన్న అబద్ధం ఆడక తప్పలేదు. నిజానికి చిన్న అబద్ధం కాదు, చాలా పెద్ద నాటకం. ఇక అప్పుడే అక్కడికి మిగిలిన వాళ్లంతా కూడా వచ్చారు. వదినమ్మా, నన్ను క్షమించు. ధనమనే అహంకారంతో కళ్ళు మూసుకుపోయి నీ కూతుర్ని ఎన్నో మాటలన్నాను. కాని ఆ పిల్లే నా ప్రాణం కాపాడింది. నా కోడలి వల్ల ఈరోజు నేనిలా ఉన్నాను. మీ సంస్కారం ముందు నా ఆస్తి చాలా చిన్నదని ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆ మాటలు విన్న పార్వతమ్మ ఆనంద బాష్పాలతో, వదినగారు, మీరిలా మాట్లాడుతుంటే నాకు నమ్మలేనంత సంతోషంగా ఉంది. నా బిడ్డ సుమంగళిగా నా కళ్ల ముందే ఉంటే చాలు. అంతకంటే నాకింకేం కావాలి? రవళి తలరాత దేవుడెందుకిలా రాశాడని అడిగాను దేవుణ్ణి. కాని తన తలరాతని ఇలా మలుపు తిప్పుతాడని అస్సలు అనుకోలేదు అని సంతోషించింది. అక్కడే ఉన్న రాధిక, దేవుడు మాత్రమే కాదమ్మా, రవళి సహనం ఈరోజు కుటుంబాన్ని కలిపింది. మనందరం కలిసి మళ్ళీ ఒకటయ్యాం. ఇక చాలు, గతాన్ని మర్చిపోదాం. శేఖర్ రవళిలకి మనం మళ్ళీ ఘనంగా పెళ్లి చేద్దాం. ఈసారి కేవలం మన కుటుంబ సభ్యులు మాత్రమే. ఈ పెళ్లి అందరి మనసులు కలిసినందుకు. నిజమే, అందరం కలిసిపోయినందుకు, వీళ్ల మనసులు కూడా కలిసిపోయినందుకు. దానికి గుర్తుగా పెళ్లి చెయ్యాల్సిందే అని అంది శకుంతల. రాధిక వాంతులు చేసుకోవటం మొదలెట్టింది. శకుంతల చాలా కంగారు పడుతూ, ఏవైంది రాధిక, హాస్పిటల్కి వెళ్దామా? వదినగారు, కంగారు పడాల్సిన అవసరం లేదు. తొందరలోనే మనందర్నీ ఆట పట్టించడానికి మనవడో మనవరాలో వస్తున్నట్టున్నారు అని పార్వతమ్మ చెప్పడంతో వాళ్లంతా సంతోషిస్తారు. మళ్ళీ మా నాన్న నా కడుపులో బిడ్డగా పుడుతున్నాడని నేను గట్టిగా నమ్ముతాను. పుట్టేది ఆడబిడ్డైనా మగబిడ్డైనా మా నాన్నే తన రూపంలో మా దగ్గరికి చేరుతారని నమ్ముతాను అని అనడంతో అందరూ కూడా కన్నీటి పర్యంతమయ్యారు. కొంత సమయం తరువాత అందరూ పెళ్లి హడావిడిలో పడిపోయారు. మంచి ముహూర్తంలో వాళ్ళకి మళ్లీ పెళ్లి జరిగింది. ఆ పెళ్లితో అందరి జీవితాల్లో కొత్త మలుపొచ్చింది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.